మనమందరం లేచి నిలుచుండి ఆరాధన క్రమం ప్రకారం పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తనల గ్రంథము 5వ కీర్తన చదువుకుందాం. సంఘ పెద్దలు కర్రే విజయ్ కుమార్ మాస్టర్ వచ్చి ఈ కీర్తన మనం చదివి వినిపిస్తారు. వారు మొదటి వచనం చదువుతారు, మనం 2వ వచనం చదువుదాం. దేవుని నామ స్తోత్రం కలుగాక. అయ్యగారికి వందనాలు, మీ అందరికీ వందనాలు. కీర్తనలో 5వ కీర్తన వచనం మార్చి వచనం చదువుకుందాము. యెహోవా నా మాటలు చెవిన పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థిస్తున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నీవు దుష్టత్వం చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ వద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధి నిలవలేరు, పాపము చేయవారందరూ నీ హస్తహీలు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కుచూచి నమస్కరించదను. యెహోవా, నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నేను నిత్యానుసారముగా నన్ను నడిపించము, నీ మార్గము నాకు స్పష్టంగా కనుపరచుము. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి, వారు నాలుగుతో ఇచ్చకములాడుదురు. నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడదు గనుక వారు నిత్యము ఆనందమని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే, కేడెముతో కప్పినట్లు నీ వారిని దయతో కప్పెదు. కావున నీ నామాన్ని ప్రేమించేవారు నిన్ను గూర్చి ఉల్లంఘించుదురు. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. చదవబడిన లేఖన భాగంలో కీర్తనలో 5వ కీర్తనలు చూస్తే, యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము, నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. ఉదయకాల సమయంలో మనము దేవునికి ప్రార్థన చేయాలి. మన సబ్జెక్ట్ ఏంటంటే, దావీదు చేయుచున్న ప్రార్థన మీద, అతడు పలుకుచున్న పలుకుల మీద ధ్యానం ఉంచమని దేవుణ్ణి అడుగుతున్నాడు. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఈ నూతన సంవత్సరంలో 2వ ఆదివారంలో నేను మీకు తెలియజేసేది ఏంటంటే, వేర్ దేర్ ఇస్ ప్రేయర్ దేర్ ఇస్ పవర్. ఆ నిలబడ్డ అమ్మాయి ఆరాధన అయినాక వస్తుంది, వచ్చామంటుందంటే, అయ్యగారండి మా ఆయన లారీ డ్రైవర్ అండి, డ్యూటీకి వెళ్ళాడండి, క్షేమంగా వచ్చేలాగా ప్రార్థన చేయండి అంటుంది. అవునా కదా? అవును. ఈవిడే మందిరానికి వస్తుంది, భర్త గారు ఎక్కడ ఉంటారండి? డ్యూటీ. నువ్వు మందిరానికి వచ్చి చేయాల్సిన ప్రార్థన నీ భర్త క్షేమంగా వచ్చేలాగా, నీ పిల్లల క్షేమంగా వచ్చేలాగా. నేను ఉదయకాల సమయంలో ప్రభువును స్తుతిస్తూ వాట్సాప్ చూస్తున్నాను, వేడివేడి కాఫీ తాగినాక వాట్సాప్లో చూస్తే హైదరాబాద్లో గచ్చిబౌలి నుండి ఒక బస్సు మేడ్చల్ వెళ్తుంది, హైటెక్ బస్సు, బాగా ప్యాక్ అయిపోయింది, 50 మంది దాని నిండా ఉన్నారు. ఏసీ బస్సు. డ్రైవర్ కొద్దిగా నిద్రపోయాడు, మంచు ఉండటం వల్ల చెట్టు కొట్టాడు, ఫైర్ అయిపోయింది, 50 మంది సజీవ దహనం అయిపోయారు. మరి మనం సజీవ లెక్కలు ఉండడానికి గల కారణం, నేను హైదరాబాద్ వెళ్ళాను, మీరు ప్రార్థన చేశారు, మళ్ళీ క్షేమంగా వచ్చాను, దేవుని స్తోత్రం. ప్రార్థన అనేటువంటిది వేకువజామున లేచి ప్రార్థన చేయాలి. 60వ కీర్తన చదవండి. దేవా, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. ఎప్పుడమ్మా? వేకువనే. చాలా మంది ఏంటంటే ప్రొద్దున్నే లేచి ప్రార్థన చేసుకోరు. దావీదు గారు వేకువనే లేచి దేవుని వెతుకుతాడట, ఆయన బలమున ప్రభావం చూడాలని. 119వ కీర్తన 62వ వచనం, న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుటకు. ఎప్పుడమ్మా? అర్ధరాత్రి వేళ మీ ఇంటి నుండి చుట్టాలు వచ్చారనుకో, పొంగల్ హాలిడేస్కి లేకపోతే ఏదో ఫంక్షన్కి, నువ్వు నిద్రపోయింది అనుకోకూడదు. ప్రభు, నీ కృపను బట్టి నా రక్ష మందులను తోడుకొచ్చినందుకు వందనాలు, మా అప్పని తోడుకొచ్చినందుకు వందనాలు, మా బావ ఇంద్రి తీసుకొచ్చినందుకు వందనాలు, మా బంధువులు తోడుకొచ్చినందుకు వందనాలు.
అని ప్రభుని స్తుతించాలి. వాళ్ళు రక్షణ లేని వారైతే వారికి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళు వచ్చారులే అని చెప్పేసి అని ఏ కోడుకోరో లేకపోతే కొరమైన సావిడ తీసుకొద్దామని అనుకోకూడదు. వాళ్ళందరినీ సిద్ధపరిచి ఎక్కడికి తీసుకురావాలి? మందిరానికి తీసుకురావాలి. మన మందిరం యొక్క ఔన్నత్యత వాళ్ళు చూస్తారు. మందిరం యొక్క మేలు ద్వారా వాళ్ళు ఏం చేస్తారండి? దీవించబడతారు. మనం చదువుకున్నాం కదా, ఆ 5వ కీర్తనలోనే దావీదు ఏమంటాడండి? దేవుని యొక్క సన్నిధానంలో తెల్లవారుజాము లేచి ఆయన ప్రార్థన సిద్ధం చేస్తాడు. యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడను, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఆయన ఏమంటాడంటే, అనేకులు రకరకాలుగా జీవిస్తారు. అలాంటి వాళ్ళు డాంబికులకు నీ సన్నిధిలో స్థలం లేదు, పాపం చేయవారు నీకు అసహ్యులు. కానీ నేనైతే 7వ వచనం, నేనైతే నీ కృపాతిశయమును బట్టి కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. అది నీ మందిరములో ప్రవేశించెదను. నేను దేవా, మార్గ మధ్యలో ఎన్నో యాక్సిడెంట్లు చూశాను నేను. ఒక లారీ ఐరన్ రాడ్స్ వేసుకుని వెళ్తుంది, వెనకాల టాటా ఏసీ వేసుకుని వెళ్తున్నాడు అవుట్ రింగ్ రోడ్లో. అక్కడ ఆపడానికి వీల్లేదు, 120 కిలోమీటర్ల స్పీడ్ తోటి వెళ్ళాలి. ఆపితే ఫైన్ వేస్తారు, సీసీ కెమెరాలు చెట్లలో ఉంటాయి. కానీ ఒకడు మరి ఎందుకు ఆగాడు, రాడ్లు వెనకాల వస్తున్నా టాటా ఏసీలోకి వెళ్ళిపోయినాయి. పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చేస్తున్నారు. ఆ లారీ వెనకున్న లారీ రక్తసిక్తం అయిపోయింది. నేను అనుకున్నాను, ప్రభువా, మేము ప్రయాణం చేస్తున్న వాహనం చుట్టూ మీకు కంచె వేసినందుకై వందనాలయ్యా. నీ కృపను బట్టి ప్రభుని స్తుతించాలి, ఉదయాన్ని స్తుతించాలి. అమ్మా, ఉదయాన్ని స్తుతించాలి. మనం యాత్రికులు 54 వచ్చిన చదువు 119 కీర్తన, యాత్రికుడైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను. యెహోవా రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. ఆమేన్. దేవుని స్తోత్రం. రాత్రి వేళ మేలుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. విలాపవాక్యం 2:18, సియోను కుమారి నదీ ప్రాకారమా నదీ ప్రవాహం విరామము కలుగనీయకుము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. నీవు లేచి చేయి మొదటి జామున మొర్ర పెట్టుము. దేవుని స్తోత్రం. ఎర్లీ మార్నింగ్. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలోన కొన్నిట్లోనా అన్నింటిలో. హలో, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి అన్నింటిలో భాగము ఇవ్వవలెను. దాని అర్థం ఏంటి? కింద పుట్టినట్లు ఉంది. వాక్యోపదేశం పొందువాడు సమస్త సద్విషయంలో బోధించువానితో కూడా పాలివాడై ఉండవలెను. కనుక మనం దేవుని స్తుతించాలి. తెల్లవారుజాము లేచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దావీదు తెల్లవారుజామున మేల్కొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. ప్రైజ్ ది లార్డ్. లూకాసు వార్త 21వ అధ్యాయము 34 నుండి 36 వరకు చదువుకుందాం. మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా, ఆ దినం అంటే రాకడ దినము, అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు. ఆ దినము భూమి అంతంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారాగునట్లు దేవుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారాగు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడని చెప్పాను. చెప్పండి రా, ఎల్లప్పుడూ ఏమన్నాడు ప్రభువారు? అమ్మా, ఎల్లప్పుడూ పోట్లాడుకోండి అన్నాడా? ఒక్కొక్క ఇంట్లో పోట్లాట్లు కనబడతాయి. ఎప్పుడు చూసినా మొగుడు పెళ్ళాల మధ్య, అత్త కోళ్ళ మధ్యలో అవి ఉండకూడదు. ఎల్లప్పుడూ మనం ఏం చేయాలండి? చేయొచ్చు. అది హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎల్లప్పుడూ ఎలా ప్రార్థన చేస్తావు? ప్రభువారు చెప్తున్నారు. ఉదాహరణకి నేను ఎర్లీ మార్నింగ్ బాగా అలసిపోయి వచ్చాను, రాత్రి నిద్రపోలేదు, ప్రభుని స్తుతిస్తూ ఆరాధన చేస్తూ భాషలతో మాట్లాడుతూ. ఎందుకంటే ప్రక్కన నేను నిద్రపోతే డ్రైవర్కి నిద్ర వస్తుంది.
చాలా ప్రమాదం. కనుక ప్రభుని స్తుతిస్తూనే ఉన్నా. గుడివాడ వచ్చే వరకు దేవుని స్తుతిస్తున్నాను. అమ్మా, ఎల్లప్పుడూ ప్రార్థన చేయటం అంటే, నేను రాగానే స్నానం చేస్తూ ప్రార్థన చేశాను. ప్రభువా, నా మలినమును కడిగివేయి, మాట ద్వారా, చూపు ద్వారా, తలంపు ద్వారా, వేషభాష ద్వారా నాలో ఏమన్నా అపవిత్రత ఉంటే తొలగించు నాయన. యూ ప్లీజ్ క్లెన్స్ మీ. నేను ప్రసంగం చేస్తూ లేకపోతే మాటల ద్వారా ఏమన్నా గాయపరిచానేమో, నన్ను క్షమించు నాయన, నన్ను శుద్ధీకరించు అని ప్రార్థన చేశాను. అది ఎల్లప్పుడూ ప్రార్థన అంటే. భోజనం చేస్తూ ప్రార్థన చేయాలి. ప్రభువా, మీరు ఇచ్చిన ఆహారం కొరకే వందనాలు. ప్రసంగి 2:24 ఉంది. ఆయన సెలవు లేక భోజనం చేయట ఎవరికి? ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఆయన సెలవు లేకుండామా భోజనము చేసి ఎవరికి సాధ్యము? ఈ మాట ఎవరు చెప్తున్నారు? మహాజ్ఞాని అనేనా సొలొమోను. కనుక ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. అంటే ఆహారం కొరకు ప్రార్థన చేయండి. ఆయన 5 రొట్టెలు 2 చేపలు చేతిలో పట్టుకుని ప్రార్థన చేశాడు. స్నానం చేస్తూ ప్రార్థన చేస్తూ, వంట చేస్తూ ప్రార్థన చేయొచ్చు, పని చేస్తూ ప్రార్థన చేయొచ్చు. కొలస్సీలకు రాసిన పత్రిక 4:2 చూస్తే, ప్రార్థన యందు నిలకడగా ఉండుడి, కృతజ్ఞత గలవారై దాని యందు మెళుకుగా ఉండుడి. దేవుని స్తోత్రం. మెళుకు చాలా అవసరం. ప్రార్థనలో మెళుకువ. మార్కు 1:35 తెల్లవారుజామునే లేచి ప్రార్థన చేశాడు. లూకా 22:45 మనం చూస్తే ప్రభు ఆ రాత్రి అంతా ప్రార్థన చేశాడు. కనుక మీరు మెళుకుగా ఉండాలి. చివరిగా మత్తయి సువార్త 25:13 ఆ దినమైనను ఆ గడియనను మీకు తెలియదు కనుక మీరు మెళుకుగా ఉండుడే. అమ్మా, ఆయన రాకడ కొరకు సిద్ధంగా ఉండు. మెళుకు కలిగి ప్రార్థన చేయి. ప్రభు నిన్ను దీవిస్తాడు, ప్రభు నిన్ను కాపాడుతాడు. ఎఫెసీ 6:14 మీ నడుములు కట్టుకొనుడి, మీ దీపములు వెలుగుచుండనిడి. లూకా సువార్త 12:35. కనుక మనము తెల్లవారుజామునే లేచి ప్రార్థన చేయాలి. ఇతరులు నిద్రపోతారండి. 1 తెస్సలోనికై 5:1-5 వరకు ఇంటికి వెళ్ళి చదువుకోండి. కావున ఇతరుల వలె మీరు నిద్రపోక మెళుకుగా ఉండుడి, మత్తులుగాక మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రకటన 3:11 నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు. దేవుని స్తోత్రం. మేల్కొమ్ము ఓ కావలి, యేసు నీ యోధుడవు, పోరాడవాలే నీవే, పోరాడవాలే నీవే, ప్రభు శక్తితో పోవలే. మేల్కొమ్ము ఓ కావలి, యేసు నీ యోధుడవు, శత్రువులెందరో నీ చుట్టూ చేరి ఉన్నారు, ఆ శత్రువులెందరో నీ చుట్టూ చేరి ఉన్నారు, తప్పించుకుందు వెట్లు, తప్పించుకుందు, ప్రభువాజ్ఞ పాటించుమా. మేల్కొమ్ము ఓ కావలి, యేసు నీ యోధుడా. ఇది హెబ్రోన్ గీతావళి ఉంటారు, సియోన్ గీతావళిని బక్సింగ్ వాళ్ళ దాంట్లో. తెల్లవారుజాములు లేచి ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసుకోవాలి. నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి, నీ పిల్లల కొరకు, నీ భర్తల కొరకు. అవునా? ఈరోజు నిజంగా చెప్పండి, ఎంతమంది తెల్లవారుజాములు లేచి ప్రార్థన చేసుకున్నారు? చేతులు పైకెత్తండి. మే గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మన పాస్టర్ గారు వచ్చి ఆరాధన చేస్తారు. ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి, ఇవన్నీ వాగ్దాన ఫలములేగా. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రబ్బా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా
హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ ఉత్సాహగానము చేసెదము గణపరచెదము మన యేసయ్య నామమును ఉత్సాహగానము చేసెదము గణపరచెదము మన యేసయ్య నామమును మూల్యమైన వాగ్దానము అత్యధికముగా ఉన్నది అమూల్యములైన వాగ్దానము అత్యధికముగా ఉన్నవి వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా
హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా జీవము కలిగిన దేవుని హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే
హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. అమూల్యమైన వాగ్దానములు అత్యధికముగానున్నవి, అమూల్యమైన వాగ్దానములు అత్యధికముగానున్నవి, వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము, వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. దేవుడు సదా మనకు తోడై ఉండాలని మనసారా ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, ఎంత నమ్మదగిన దేవుడు అయ్యా. ఎంతోమంది యాక్సిడెంట్లో హాస్పిటల్లో ఉన్నారు, కొంతమంది దుఃఖంలో ఉన్నారు, కానీ ఆధ్యాత్మికమైన సంతోషం మాకు ఇచ్చావు. చాలామంది సంక్రాంతి సంబరాల్లో మునిగిపోయారు, కోడి పందేలు వేసుకుంటున్నారు, పేకాడుతున్నారు, మందు కొడుతున్నారు, కానీ వాళ్ళకి ఆత్మీయమైన సంతోషం లేదయ్యా. మాకు ఇచ్చిన గొప్ప సంతోషం కొరకే వందనాలు. నీ మందిరంలో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు. నీ మందిరంలో ఉన్న ఆశీర్వాదం ద్వారా ఈ బిడ్డల్ని దీవించండి. బలహీనను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నీ కృపలో భద్రపరిచారు. నీ సన్నిధికి మీరు ప్రకాశింపచేయండి. యేసు నామమున నడుచున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించి కాపాడును గాక.